మరి గుడ్డలు కుక్కి మరి పెట్రోల్ పోసి తగలపెట్టిన హీన చరిత్ర గత ప్రభుత్వానికి. అంతేకాదు మరి నందం సుబ్బయ్య ఇక్కడనే ప్రొద్దుటూరులో శాండ్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు హత్య చేయడం జరిగింది. అంతేకాదు మరి చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళు ధర్మవరంలో వ్యాపారస్తులు మరి విజయవాడలో ఉన్న ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తికి సరుకు అమ్మడం జరిగింది. కానీ వాడు 1-2 సంవత్సరాలైనా ఆ సరుకుకి డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి చేనేత వర్గానికి సంబంధించిన ధర్మవరం వ్యాపారస్తులు ఆ వైసీపీని వ్యక్తిని అడిగితే, నా వెనక నాయకులు ఉన్నారు, నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి ఆ చేనేత వ్యాపారస్తుల్ని మరి వాళ్ళని హీనంగా చూసి నగ్నంగా కూర్చోపెట్టి వీడియో తీసి బయటికి వదిలారు. ఆనాడు నాకు బాగా గుర్తుంది, చేనేత వాళ్ళకి ఆ అన్యాయం జరిగినప్పుడు నారా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించారు, వాళ్ళని పరామర్శించి రమ్మని, ధైర్యం చెప్పమని, ఖచ్చితంగా మనమందరం అండగా ఉంటామని సందేశం ఇచ్చి రమ్మని చెప్తే, వారు చెప్పిన మీదట వారి ఆదేశాల మేరకు నేను హుటాహుటిన వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మరి బీసీలని 74 మంది పైన హత్యలు చేసిన హీన చరిత్ర గత ప్రభుత్వానికి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలిసిందే, చేనేతకి అండగా నిలిచేందుకు 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాకుండా జీఎస్టీని కూడా రద్దు చేయడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది. దేవాదాయ కమిటీల్లో వారిని బోర్డు మెంబర్గా తీసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. మరి 217 జీవోని రద్దు చేసి